శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని వినిపించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, ఈ గురువారం రోజున నేను తెచ్చిన ఈ పండ్ల బుట్టని తాకి ఈ సందేశాన్ని విను తల్లి. ఈ పండ్ల బుట్ట వలె నీ జీవితం అంతా కూడా తీయగా ఉండేలా నేను ఆశీర్వదిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల ముందు ఒక పండ్ల బుట్టని పెట్టారట. ఆ పండ్ల బుట్టని తాకి ఈ సందేశాన్ని వినమని బాబాగారు అంటూ ఉన్నారు. ఎందుకు బాబా, ఈ పండ్ల బుట్టని తాకే ఎందుకు నేను ఈ సందేశాన్ని వినాలి అంటే, ఈ పండ్లు ఎంత మధురంగా ఉంటాయో అంత తీయగా నీ జీవితం ఉండేలాగా నేను ఆశీర్వదిస్తాను తల్లి. ఏ కష్టాలు లేకుండా ఇప్పటి వరకు అనుభవించినటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ నీకు ఎదురవ్వకుండా నేను ఆశీర్వదిస్తానమ్మా. నీకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తాను. అందుకే ఈ తీయనైనటువంటి పళ్ళ బుట్టని తాకి ఈ సందేశాన్ని విను అని బాబాగారు అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, బాబాగారు ఏది చెప్పినా సరే తన బిడ్డల క్షేమం కోసమే చెబుతారు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఆ తండ్రి ఆశీర్వాదం, ఆ తండ్రి చల్లని చూపులు తన బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉంటాయి. తన బిడ్డలని ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వచ్చి కాటేస్తుందో అని బాబాగారు తన బిడ్డలకు ఒక రక్షణగా నిలిచి ఉంటారు. ఆ ఆపదల నుంచి కాపాడటానికి బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలకు జాగ్రత్తలు చెప్పుకుంటూనే ఉంటారు. అది ఏ విధంగా అయినా సరే తన బిడ్డలకు అందుతూ ఉంటాయి. ఈ ఒక్క సందేశం ద్వారా అని నేను చెప్పను. అది ఏ విధంగా అయినా సరే, మీ ఇంటి పక్కన వాళ్ళ ద్వారా అయినా సరే, లేదంటే మీ కొలీగ్స్, మీ ఆఫీస్లో పనిచేసేటువంటి మీ తోటి ఉద్యోగుల ద్వారా అయినా సరే, లేదంటే మీకు ప్రవచనాలు చెప్పేటువంటి కొంతమంది బాబాల ద్వారా అయినా సరే, ఏ విధంగా అయినా సరే మీకు రావలసినటువంటి జాగ్రత్త, మీకు అందవలసినటువంటి సందేశం తప్పకుండా ఆ సమయంలో బాబాగారు అందించేస్తారు. మనం చాలాసార్లు చెప్పుకొని ఉన్నామండి, ప్రతి ఒక్కరూ ప్రతి సందేశాన్ని ప్రతిరోజు వినలేరు. కానీ మనం రోజు కూడా బాబాగారి సందేశాలు వింటూ ఉంటామా? ప్రతిరోజు కూడా ఆ తండ్రి మాటలు వింటే అదొక ఆనందం మనకు. ప్రతిరోజు ఆ తండ్రిని చూసుకుంటే ఆ ఆనందం మనకు. కానీ ఏదో ఒక రోజు హఠాత్తుగా బాబాగారి సందేశాన్ని వినలేకపోవడం, అంటే అన్నీ అందుబాటులో ఉన్నా సరే బాబాగారి మాటను మనం వినలేకుండా పోతాం. బాబాగారి దర్శన భాగ్యాన్ని మనం కోల్పోతాం. అలాంటి ఏదో ఒక సమయం, ఏదో ఒక రోజు తన బిడ్డల జీవితంలో ఎదురవుతుందని బాబాగారికి ముందే తెలుసు. అందుకే ప్రతిరోజు కూడా ఒక్కొక్క సందేశాన్ని బాబాగారు తన బిడ్డలకు పంపిస్తూ ఉంటారు. ఈరోజు విన్నది ఈరోజే మనకు జరగాలని లేదండి. అది మనకు భవిష్యత్తులో కూడా జరగవచ్చు. దానిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు నువ్వు వినాలి, కాబట్టి తప్పకుండా నువ్వు విని తీరాలమ్మా అని బాబాగారు చెబుతూ ఉంటారు ఏ సందేశాన్నైనా. ఎందుకంటే ఈరోజు మనకు ఆ సమస్య లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అది ఎదురవబోయేటువంటి ఆ సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు నేను చెప్పినటువంటి ఈ సందేశం ద్వారా నువ్వు బయటపడాలి అని బాబాగారి మనసులో ఉన్నటువంటి అంతరార్థం అండి. అందుకే బాబాగారు ఏ సందేశం చెప్పినా అది నా కోసమని, నా కోసం కాదని మాత్రం ఎవ్వరూ కూడా అనుకోకూడదు. తన బిడ్డలలో ప్రతి ఒక్కరూ వినాలనే బాబాగారు సందేశాలు ఇస్తూ ఉంటారు. ఆ తండ్రి తన సన్నిధికి ఆహ్వానించుకుంటూ ఉంటారు తన బిడ్డలని. కావాలంటే ఒక్కసారి గమనించండి. మనం ఒక్కసారి బాబాగారి గుడికి వెళ్ళి, ఆ కోవెలకు వెళ్ళి ఆ జ్యోతి దర్శన భాగ్యాన్ని చేసుకున్న తరువాత మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అది మాటలలో చెప్పలేనటువంటి ఆనందం. అంత ఆనందంగా ఉంటుంది. బాబాగారిని చూసుకుంటూ ఆ జ్యోతి దర్శనం చేసుకొని బాబాగారి సన్నిధిలో ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తే ఆ రోజంతా కూడా మనకు ఆనందదాయకంగానే ఉంటుంది. నిజమే కదా అండి. అందుకే బాబాగారు ఏ చిన్న మాట చెప్పినా సరే, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పనవసరం లేదు, ఒక చిన్న మాట చెప్పినా సరే దాంట్లో బోలెడు అంతరార్థం ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి బాబాగారి మాటలను. అర్థమవుతుందంటే, అయితే ఈరోజు బాబాగారు చెప్పేటువంటి అశుభవార్త ఏమిటి? బిడ్డ, ఈ పండ్ల బుట్టని తాకు. ఇవి ఎంత మధురంగా అయితే ఉంటాయో నీ జీవితం కూడా అంతే మధురంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తానని బాబాగారు అన్నారు కదా. మరి ఆ మాటలలోని అంతరార్థం ఏమిటి? ఏ విధంగా బాబాగారు తన బిడ్డల జీవితాన్ని మార్చబోతూ ఉన్నారు? తన బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, ఈ పండ్ల బుట్టను తాకిన నీకు ఈ పండ్ల వలె
నీ జీవితమంతా మధురంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తున్నాను. గత కొన్ని రోజుల నుంచి నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు కదా తల్లి. ఆ బాధను తొలగించుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో నీకు బాధ మాత్రమే మిగిలిపోతూ ఉంది. అవునా బిడ్డ? బాబా ఇవన్నీ మీకెలా తెలుసు అంటున్నావా? నా బిడ్డ జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు తల్లి. చూడమ్మా, ఇక నువ్వు అనుభవించినటువంటి ఆ బాధలు, సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోయి నీకు అనుకూలమైన రోజులు రాబోతూ ఉన్నాయి. అందువలనే నువ్వు ఈరోజు ఈ పండ్ల బుట్టను తాకావు. ఈ పండ్ల బుట్టను తాకి ఈరోజు నీ బాబా చెప్పేటువంటి ఈ మధురమైన సందేశాన్ని వింటూ ఉన్నావు. బిడ్డ, నా ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉంటాయమ్మా. అందుకే నువ్వు నేను చెప్పే ప్రతి సందేశాన్ని వినగలుగుతావు. ప్రతిరోజు నన్ను దర్శించుకుంటావు. ఇవేవీ కూడా నువ్వు అనుకుంటే జరగడం లేదు. నేననుకున్నాను కాబట్టి నీ జీవితంలో ఇవి జరిగేలా చేస్తూ ఉన్నానమ్మా. దీనిని బట్టి నీకు అర్థమవ్వాలి తల్లి, నా బాబా ఎక్కడికి వెళ్ళలేదు, నా వెంటే ఉన్నారు, నా గురించే ఆలోచిస్తూ ఉన్నారని అర్థం చేసుకో. చూడు బిడ్డ, ఇక నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండే రోజులు ఆసన్నమయ్యాయమ్మా. మరొక ముఖ్యమైన విషయం తల్లి, నీ రుణ బాధలన్నీ కూడా నేను తొలగించబోతూ ఉన్నాను. అతి కొద్ది రోజులలోనే నీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అన్నీ కూడా నువ్వు తీర్చేస్తావు. ఆర్థికంగా స్థిరపడిపోతావు బిడ్డ. ఇక నీకున్న నీ బాధలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు నుంచి తీరిపోతాయమ్మా. నువ్వు కోరినవి నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ. మరి అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు కోరుకున్న మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయమ్మా. అలాంటి ఈ సమయాల్లో నేను నీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ఏంటి బాబా అది అని ఆలోచిస్తున్నావా? తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా నిరాశగా, బాధగా మాట్లాడకు. అలాంటి జీవితం నీకు వద్దు. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న వారిని గమనించు. అందులో ఎంతమంది పేదవారు ఉన్నారు. వారందరిలో ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంది కదా బిడ్డ. గమనించు నువ్వు. వారందరూ వారి కర్మలను ప్రతిరోజు అనుభవిస్తూ వారి వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. పైకి నవ్వుతూ లోపల మాత్రం ఎంతో బాధని అనుభవిస్తూ ఉంటారు బిడ్డ. నీకొక విషయం చెప్పనా? ఎంతటి ధనవంతులకైనా సరే ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది. కానీ వారు ఆ సమస్యను వారిలోనే పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. పైకి నవ్వినంత మాత్రాన వారు సంతోషంగా ఉన్నట్టు కాదు తల్లి. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు నీ గుండెలలో ఎంత బాధ ఉన్నా దిగమింగుకుని నవ్వావు. అలానే మిగతా వారు కూడా ఉంటారు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు ఒకరితో పోల్చుకుంటున్నావంటే రేపటి కర్మలకు పునాది ఈరోజే వేసుకుంటున్నట్టే. కాబట్టి ఎప్పుడూ కూడా నిన్ను ఒకరితో పోల్చుకోవద్దు. తల్లి, ఎంత ధనం ఉన్నా కడుపు నిండా తినేందుకు ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. చాలామంది వారికి ఎన్ని కష్టాలున్నా పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అదే వారిలో ఉన్న ప్రత్యేకత. నీలో కూడా ఆ స్వభావం ఉంది బిడ్డ. కానీ అప్పుడప్పుడు మాత్రం ఎంతో బాధపడిపోతూ ఉంటాం. ఎవ్వరితో కూడా మాట్లాడవు. అందరిపైన కోపగించుకుంటూ ఉంటావు. చూడు తల్లి, అలాంటి ప్రవర్తనే నువ్వు చేయవద్దు. ఎంత కష్టమున్నా సరే
పక్కవారిని పలకరించేటప్పుడు నవ్వుతూనే పలకరించు. బిడ్డ, బాధ అనేది ఒక్కదానివే ఉన్నప్పుడు మాత్రమే బాధపడాలి. ఈ తండ్రికి నీ కష్టాలు చెప్పుకొని బాధపడాలి. దుఃఖం ఇంకా తీరలేదంటే కన్నీరు మొత్తం బయటికి వెళ్ళే వరకు ఈ తండ్రి దగ్గర ఏడ్చేసాయి. కానీ నీ పక్కవారితో, నీ తోటి వారితో మాత్రం నవ్వుతూనే మాట్లాడు. అది నీ జీవితానికి శ్రీరామ రక్ష బిడ్డ. తప్పకుండా ఆ నవ్వు నిన్ను కాపాడుతుందని గుర్తుపెట్టుకో. చూడు తల్లి, అసలు బాధలు, సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ కూడా ఈ భూమి మీద ఉండరు. అది ఈ సమస్యలనేవి ప్రతి ఒక్కరికి సహజం. చూడమ్మా, చాలామంది వారికి ఎన్ని కష్టాలున్నా పైకి మాత్రం నవ్వుతుంటారని చెప్పాను కదా. అదే వారిలో ఉన్న ప్రత్యేకతని కూడా నీతో అన్నాను కదా. ఎవరి బాధను కూడా నువ్వు తక్కువ చేసి చూడకూడదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే తల్లి, వారి కష్టాలను వారు ఎక్కడున్నారో అక్కడ నిలుచుని, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో నిలుచుని, వారు ఏ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో అదే ఆర్థిక పరిస్థితులలో నువ్వు ఉండి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది అది ఎంత పెద్ద కష్టమో అని. అందుకే చెబుతున్నానమ్మా, ఎవ్వరి కష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. వారి కష్టానికి నువ్వు గౌరవం ఇవ్వాలి. అర్థమవుతుందా తల్లి? ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదమ్మా. ఎవరి బాధను కూడా తక్కువ చేసి చూడకూడదు. అర్థమవుతుందా? అసలు బాధలు, సమస్యలు లేని వారంటూ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. నువ్వు ఎవరి దగ్గర చేయి చాచకుండా నీకు తగిన పనిని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉండాలి తల్లి. ఆ పనిని కూడా నేనే నీకు చూపిస్తానమ్మా. గొప్ప జీవితాన్ని నీ సొంతం చేస్తాను. బిడ్డ, వచ్చిన అవకాశం చిన్నదని వదులుకోవద్దు. దానిని ఉపయోగించుకుని ముందుకు ఎలా నడవాలో ఆలోచించు. నీ జీవితంలో ఎలా ఎదగాలో ఆలోచించు. నువ్వు చేసే పని చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా చెయ్యి. అదే నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుందమ్మా. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ తండ్రి నీకు సాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటాడని గుర్తుపెట్టుకో. దేనికి బాధపడకు. నీకు ఏది కావాలన్నా సరే నిర్మోహమాటంగా ఈ తండ్రిని అడుగు బిడ్డ. అన్ని కోరికలు నేను నెరవేరుస్తాను. చూడు తల్లి, నీకు సాయం చేయడానికి ఎప్పుడూ నేను సిద్ధంగానే ఉంటాను. ఎల్లవేళలా నిన్ను నేను కాపాడుకుంటూనే ఉంటానమ్మా. బిడ్డ, మరొక ముఖ్యమైన విషయం, త్వరలోనే నువ్వు ఒక శుభవార్త వినబోతూ ఉన్నావు తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితం కూడా ఉండబోతుంది. ఇక నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోతాయమ్మా. ఎలా అయితే నీ జీవితాన్ని ఉండాలనుకున్నావో అదే విధంగా నీ జీవితం మారుతుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు చాలు. నీకు మొదటి నుంచి నేను చెప్పేదదే, శ్రద్ధ, సబూరితో ఉండమని. ఇవి రెండూ ఉన్నవారు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదమ్మా. ప్రతి ఒక్కటి వారి సొంతమైపోతుంది. ఇలాంటి సద్గుణాలను నువ్వు కూడా అలవాటు చేసుకో. అంతా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు బిడ్డ. తల్లి, నేను ఎన్ని చెబుతున్నా నువ్వు మాత్రం పరధ్యానంలోనే ఉన్నావు కదా బిడ్డ. నిజం చెప్పు, నీ బాబా ఇన్ని మంచి విషయాలు నీకు చెబుతూ ఉన్నా నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. ఈ ఒక్క అలవాటును మార్చుకో. గుర్తుపెట్టుకోమ్మా, నీ బాబా నీకు ఏది చెప్పినా సరే నువ్వు సంక్షేమంగా, సంతోషంగా, ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే చెబుతారు. ఇలాంటి విషయాలను పెడచెవిన పెట్టకు. ఈ తండ్రి నుంచి లభించే ఆశీర్వాదాన్ని నీ చేజేతులా కోల్పోవద్దు తల్లి.
నీ బాబా ఏది చెప్పినా సరే, ఎంత చిన్న విషయం చెప్పినా సరే జాగ్రత్తగా విను. ఆ దారిలోనే ప్రయాణించు. మిగతావి నేను చూసుకుంటాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు అర్థమైంది అనుకుంటానండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉండాలి బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పారు. మనం బాబాగారి సందేశం వింటూ ఉన్నా సరే మన ఆలోచనలన్నీ కూడా ఏదో ఒక విధంగా ఉంటాయి. ఎక్కడో మన మనసును పెట్టి బాబాగారి సందేశాన్ని వింటూ ఉంటాం. అలా వినడం వల్ల ఉపయోగం లేదని బాబాగారు అంటూ ఉన్నారండి. నేను నీ కోసం ఏ సందేశం చెప్పినా నువ్వు మంచిగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి మాత్రమే నా సందేశాలు నీకు చెబుతాను తల్లి. వాటిలో ఉన్న అంతరార్థం నీకు తెలియాలంటే పూర్తి ఏకాగ్రత నీ బాబా మాటలపై ఉంచి, పూర్తి ఏకాగ్రత ఈ సందేశంపై ఉంచి నీ దృష్టి అంతా కూడా నాపై నిలిపి వినాలి. అప్పుడు మాత్రమే నేను నీకు ఏం చెప్పాననేది నీకు అర్థమవుతుంది. ఈ తండ్రి మాటలలో ఉన్న అంతరార్థాన్ని నువ్వు గ్రహిస్తావు. అప్పుడే నీ జీవితం గొప్పగా మారుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు. నిజమే కదా అండి. మొక్కుబడిగా వింటే ఏది ఉండదండి. ప్రతిఫలం ఆశించి మనం ఏదైనా సహాయం చేస్తే దానికి ప్రతిఫలం అనేది రాదు. ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి. ఏదైనా సరే చేసే సాయం కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అలాంటి సహాయం చేయాలి. అలా ఏ బిడ్డలైతే ఉంటారో ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ వారికి రావాల్సినటువంటి విజయం కోసం శ్రద్ధ సబూరితో ఎదురు చూస్తూ ఉంటారు, ఆ బిడ్డలపై ఎల్లప్పుడూ కూడా ఆ తండ్రి కరుణ ఉంటుంది. ఆ తండ్రి చల్లని దివ్యమైనటువంటి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబంపై ఉంటాయి. వారు వారి జీవితంలో ఏది కోరుకుంటే అది వారు తప్పక పొందుతారండి. అది బాబాగారి బిడ్డలకు ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ తండ్రి మాటలు వినడం ద్వారా మన జీవితంలో మనకు కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పు. ఈ మార్పు ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితంలో వస్తుందండి. దాంట్లో ఏ ఒక్కరూ కూడా మినహాయింపు కాదు. కాకపోతే బాబా గారి మాటలు విని ఆ తండ్రి ఏ మార్గంలో నడుచుకోమంటున్నారో ఆ దారిలో నడవాలి. శ్రద్ధ సబూరితో ఉండాలి. ఇవి మాత్రమే మనం చేయవలసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.